ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానం సామెతల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. నీ కొట్లుల్లో ధాన్యము సమృద్ధిగా ఉండును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే నీ కొట్లల్లో ధాన్యము సమృద్ధిగా ఉండును అని. ఈరోజు అనేక కుటుంబాల్లో మనం చూసినట్లయితే వారు సమృద్ధి లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకు సమృద్ధి లేని పరిస్థితుల్లో ఉన్నారు అంటే ముందు వచనంలో 9వ వచనంలో ప్రభు అంటాడు, ఎప్పుడైతే మనిషి అన్ని విషయాల్లో దేవుని గణపరుస్తూ వస్తాడో అప్పుడు దేవుడు వారి కొట్లలో అనగా వారి ఇంట్లో సర్వ సమృద్ధిని కలగజేస్తాడంట. అంటే లేమి లేకుండా అన్ని విధాలుగా కావాల్సినటువంటి మేలులను, దీవెనలను, సహాయాలని ఆ కుటుంబానికి ఏదైతే అవసరమో అవన్నీ సమృద్ధిగా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు కొరతలో ఉన్నావా, అవసరాల్లో ఉన్నావా, అయితే నువ్వు తిరిగి దేవుని గణపరచుకున్నట్లయితే తప్పకుండా దేవుడు నీ యొక్క అక్కర్లను, అవసరాలను ఖచ్చితంగా తీరుస్తాడు. ఎందుకనగా ఆయన గణపరచండి, అప్పుడు మీ కొట్లలో సమృద్ధిగా ఉంటుంది అని చెప్పాడు. కాబట్టి ఈరోజు దేవుడు చెప్పినట్లుగా నువ్వు ఆయన గణపరచగలిగితే, అన్ని మాటల్లో ఆయన ఎలా గణపరచాలో నువ్వు గణపరచగలిగితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో, నీ యొక్క కొట్లన్నిటిలో, నీకు కావాల్సిన వాటన్నిటిలో సర్వ సమృద్ధి రావటం దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు అనేక మంది దేవుని గణపరుస్తున్నారు కాబట్టి వారి జీవితాలను దేవుడు సర్వ సమృద్ధితో నింపుతూ ఉన్నాడు. ఎవరైతే దేవుని గణపరచడం లేదో వారి జీవితాల్లో, కొట్లలో చూసుకుంటే ఏమీ లేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఒకవేళ నీ పరిస్థితి కూడా అలాగే ఉన్నట్లయితే నువ్వు భయపడద్దు, నువ్వేం కుంగిపోవద్దు, దిగులు పడద్దు. నువ్వు ఖచ్చితంగా దేవుని గణపరచుచూడు, దేవుని మహింపరచుచూడు. తప్పకుండా నువ్వు దేవుని మహింపరిచిన నాటి నుండి, ఈ యొక్క క్షణము నుండి దేవుడు నిన్ను అన్ని విషయాల్లో ఆస్వాదించడం ప్రారంభిస్తాడు. ఎందుకనగా నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తానని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. నువ్వు ఆయన గణపరచడం మొదలుపెట్టు, దేవుడు నిన్ను వెచ్చించడం, దీవించడం, ఆస్వాదించడం మొదలు పెడతాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నమ్మినట్లయితే ఇది మొదలుకొని అన్ని విషయాల్లో, అన్ని విధాలుగా ప్రభు ఏ విషయాల్లో నిన్ను గణపరచాలని చెప్పాడో, ఎక్కడెక్కడ నిన్ను గణపరచాలని చెప్పాడో, ఏ విధంగా నిన్ను గణపరచాలని చెప్పాడో ఆ విధంగా అన్నిట్లో ప్రభు యొక్క మాట కొరకు, ప్రభు యొక్క చిత్తం కొరకు, ప్రభు యొక్క నామం కొరకు నువ్వు ఆయన్ని ఆరాధించి, గణపరిచి, స్తుతించి ఆయన యొక్క చిత్తాన్ని నువ్వు జరిగించి ముందుకు నడిచినట్లయితే ఖచ్చితంగా ప్రతి కొదును దేవుడు తీసిపోతున్నాడు, ప్రతి కొరతను దేవుడు తీర్చిపోతున్నాడు, లేమిని కలిమిగా దేవుడు మార్చబోతా ఉన్నాడు. నీకున్నటువంటి నష్టాన్ని లాభంగా దేవుడు మార్చబోతున్నాడు. నీకున్నటువంటి ఇరుకు ఇబ్బందులను ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతా ఉన్నాడు. నీకున్నటువంటి ప్రతి యొక్క అసమాధాన పరిస్థితిని, అసంతోషాన్ని సమృద్ధమైనటువంటి జీవంతో, సమాధానంతో, సంతోషంతో నీ ఇంటిని ప్రభు నింపబోతా ఉన్నాడు. ఎందుకనగా నువ్వు ఆయన గణపరచడం ప్రారంభించు, దేవుడు ఇవన్నీ నీ జీవితంలో చేయటం సమృద్ధిగా నువ్వు చూడబోతున్నావు. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీ వాక్యం చదివించినట్టు పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు బలపరిచి, దీవించి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మ చేత నా ప్రభువా నేను గణపరిచే బిడ్డలుగా ఆశీర్వదించిన ఆయన, నేను గణపరుస్తున్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం తిరిగి గణపరచబడతారని లేఖనం చెప్తుంది. కనుక ఆయన నీ మాటలు చెప్పినట్టుగా ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి, ప్రతి బిడ్డని మీరు దీవించి వారి కొట్లల్లో సమృద్ధిని కలగచేయమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు నివాహదనమును జరుపుకుంటున్న వ్యక్తుల్ని, బిడ్డల్ని, కుటుంబాల్ని జ్ఞాపకం చేసుకున్నాను. అయ్యా, ఆశీర్వదించి సంతోష సమాధానం నింపండి. అని ఏ కుటుంబంలో కొరతలతో, కొదురుతో అల్లాడిపోతున్నారో ఆ కుటుంబాన్ని వెంటనే జ్ఞాపకం చేసుకొని వారికి కావలసిన దీవెన కుమ్మరించి వారి మీద నీ దీవెనలు మేలుతో నింపి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.